గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. బహ్రెయిన్ మీద వరుసగా దాడులు చేస్తూనే ఉంది. అమెరికా ఓవైపు దూకుడు తగ్గించినప్పటికీ ఇరాన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. గల్ఫ్ దేశాల ఆర్థిక వనరులపై మిజైల్స్ దాడి చేస్తూనే ఉంది. మంగళవారం రాత్రి బహ్రెయిన్లోని మనామాలో బిల్డింగ్పై అటాక్ జరిగింది. భవనంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలుచోట్ల మరిన్ని మిజైల్స్ దాడులు జరిగాయట. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యుఏఈ దేశాల్లో ఇరాన్ డ్రోన్స్, క్షిపణులు దాడి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు బహ్రెయిన్పై 131 మిసైల్స్, 176 డ్రోన్ల దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ దాడిని ధీటుగా ఎదుర్కొంటున్నామంటూ బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ తెలిపారు. బుధవారం ఉదయం కూడా దుబాయ్లో ఇరాన్ మిజైల్స్కి సంబంధించిన సైరన్లు మోగాయంటూ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బహ్రెయిన్లో ఉన్నటువంటి అల్ మామీర్ రిఫైనరీ మీద దాడి చేయడంతో అక్కడ కొన్ని వేల కోట్ల విలువైనటువంటి సంపద ఆవిరైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ ఆయిల్ కొరత కూడా పెరిగింది. బహ్రెయిన్లో ఎస్పెషల్లీ యుఏఈ, దుబాయ్, కువైట్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బహ్రెయిన్లో తీవ్రమైనటువంటి ఆయిల్ సంక్షోభం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్ మామీర్ రిఫైనరీ, ఇది బహ్రెయిన్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఒక రిఫైనరీ. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ బాప్కో దీన్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీగా నష్టం జరిగి ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఫోర్స్ మజూర్ అనే ఒక స్థితిని ప్రకటించింది ఇప్పటికే బహ్రెయిన్ గవర్నమెంట్. అంటే తెలుగులో చెప్పాలంటే ఒక అదుపు చేయలేని ఒక అసాధారణ స్థితి అని అర్థం. దీని ప్రకారం ఎక్కడెక్కడికైతే ఏ దేశాలకైతే బహ్రెయిన్ ఆయిల్ సప్లై చేస్తుందో ఆ కస్టమర్స్ నుంచి ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ లేకుండా ఈ స్థితిని ఫోర్స్ మేజర్ స్థాయిని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ ఫోర్స్ మేజర్ వల్ల ఏ దేశాలకు ఏ కంపెనీలకు ఆయిల్ లేదా గ్యాస్ సప్లై చేయాలో యుద్ధ సమయంలో ఆయా దేశాల నుంచి లీగల్ కాన్సిక్వెన్సెస్ లేకుండా ఈ స్థితిని ప్రకటిస్తారు. అంటే యుద్ధాలు లేదంటే ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యాలు లాంటివి సంభవించి కెలామిటీస్ సమయంలో ఒకవేళ కనుక ఆయిల్ సప్లైస్కి ఆటంకం ఏర్పడినా, ఆయిల్ తగినంత అమౌంట్ సప్లై చేయలేకపోయినా, యాజ్ పర్ ద అగ్రిమెంట్ ఆ క్వాంటిటీని సప్లై చేయలేకపోయినా సహజంగా కంపెనీస్ వాటి మీద డిపెండ్ అయ్యి బిజినెస్ చేస్తూ ఉంటాయి. లేదంటే దేశాలు వాటి మీద డిపెండ్ అయ్యి అక్కడ వాళ్ళ ప్రజలకు సప్లై చేస్తూ ఉంటాయి. కాబట్టి సడన్గా ఈ సప్లైలో ఏదైనా తేడా వచ్చినా, సప్లై లేకపోయినా లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫోర్స్ మేజర్ అనేదాన్ని ప్రకటిస్తారో దానివల్ల ఇలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ లేకుండా ఉంటాయి. అంటే ఆ దేశం ఇబ్బందుల్లో ఉంది, ఆ దేశానికి సంబంధించినటువంటి వనరులు నష్టాల్లో ఉన్నాయి, కాబట్టి మేము పంపించలేము అని చెప్పి ఆ రిసోర్సెస్ని, స్టాటిస్టిక్స్ని వాళ్ళకి అందిస్తే సరిపోతుంది. సో ఇప్పటికే ఈ కండిషన్ని ప్రకటించారు. మరోవైపు ఇప్పటికీ కూడా బహ్రెయిన్ మీద వరుసగా మిజైల్స్ అలాగే డ్రోన్స్తో అటాక్స్ జరుగుతున్న నేపథ్యంలో భారతీయుల్ని ముఖ్యంగా అక్కడి నుంచి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున ప్రతిరోజు కొన్ని వందల మంది భారతీయుల్ని తరలిస్తున్నారు. ఈవెన్ ముఖ్యంగా తెలుగు వాళ్ళ సంగతి మాట్లాడుకుంటే ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 58 to 60 మెంబర్స్ పర్ డే తెలుగు వాళ్ళని తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. భారతీయుల్లో చాలామందిని ముంబై ఎయిర్పోర్టుకి తరలిస్తుంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లైట్స్లో వాళ్ళని కొచ్చికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మోస్ట్లీ చాలామందిని తరలించేశారు. ఇప్పటికే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అక్కడ ఉండాలని వాళ్ళ చాయిస్ మీద, వాళ్ళ డెసిషన్ మీద అక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు అంటూ ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించిన నేపథ్యంలో తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబై, ఢిల్లీ, ఇటు కొచ్చి విమానాశ్రయాలకు భారీగా, అయితే డైరెక్ట్గా బహ్రెయిన్ నుంచి కాకుండా సౌదీలోని దమన్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ తరలింపు కొనసాగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు 131 మిజైల్స్తో 176 డ్రోన్స్తో ఇరాన్ బహ్రెయిన్ మీద దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రతి గల్ఫ్ దేశం మీద కూడా సుమారుగా కొన్ని వందల సంఖ్యలో మిజైల్స్ అలాగే డ్రోన్స్తో దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సౌదీ మీద మరింత తీవ్రమైనటువంటి దాడులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే ఓవైపు సౌదీ, మొత్తం దుబాయ్ కానీ, యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ ఈ దేశాలన్నింటిలో తీవ్రంగా ఆయిల్ కొరత మొదలైంది. ఆయిల్ స్టోర్స్ దెబ్బతిన్నాయి, రిఫైనరీస్ దెబ్బతిన్నాయి. వాళ్ళ బిజినెస్ కూడా తీవ్రంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.
మరోవైపు బహ్రెయిన్ ఈ విషయంలో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామంటూ ప్రకటన చేస్తోంది. ఇరాన్ ప్రకటించినటువంటి మిజైల్స్ను మేము ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నాం, మిజైల్స్ ఆర్ డ్రోన్స్ని మేము ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నాం, మా దగ్గర ఆ టెక్నాలజీ ఉంది. కానీ కొన్ని ఎప్పుడైనా ఒకటి మిస్ అయినా ఇప్పటి వరకు పెద్దగా ప్రాణ నష్టం సంభవించలేదంటూ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మళ్ళీ జరిగినటువంటి ఈ దాడుల్లో కొంతమందికి గాయాలయ్యాయని మాత్రం ప్రకటించారు. అయితే వరుసగా కీలకమైనటువంటి హోటల్స్ని కూడా టార్గెట్ చేసుకుంటోంది ఇరాన్. అలాగే వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేసుకుంటోంది. అలాగే ఎయిర్పోర్ట్స్ని తీవ్రంగా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా దుబాయ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, అతిపెద్ద ఎయిర్పోర్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ని కూడా ఇప్పటికే చాలా వరకు ధ్వంసం చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. టెర్మినల్స్ కొన్ని మూతపడ్డాయి. అలాగే ప్రయాణికులు సైతం చాలామంది కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంతకు ముందే జరిగినటువంటి అటాక్లో సైతం 4గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక హై లెవెల్ మీటింగ్ని సైతం కాల్ చేసినట్లుగా తెలుస్తోంది. కలిసికట్టుగా ఇరాన్ దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే అమెరికాతో ఎలాంటి బేరసారాలు చేయాలి, తమకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి అమెరికా మీద ఎలా ఒత్తిడి పెంచాలి, ఈ రెండు అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి సమావేశాలకు సైతం పిలుపునిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మనం చూస్తున్నాం కొన్ని వందల వేల మంది ఈ ఎయిర్పోర్ట్స్లో చిక్కుకుపోవడాన్ని మనం చూడొచ్చు. అయితే చాలామంది బహ్రెయిన్ ఇప్పటికే ప్రకటించింది, అక్కడి ప్రభుత్వం కూడా ప్రకటించింది, ఇరాన్ మా మీద ఎన్ని దాడులు చేసినప్పటికీ పెద్దగా నష్టాన్ని చేయలేకపోయింది అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని దాడుల్ని సైతం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ బహ్రెయిన్ ప్రకటించింది. ఇప్పటి వరకు 131 మిజైల్స్తో దాడి చేశారు. వీటిలో ఎక్కువ మిజైల్స్ని ఇప్పటికే మేము ఇంటర్సెప్ట్ చేశామని కూడా చెప్పింది. అలాగే మరిన్ని డ్రోన్స్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి, ముఖ్యంగా మిజైల్స్ కంటే డ్రోన్ల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుండడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి కూడా కొంత అమెరికా సాయాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా ఉక్రెయిన్ నుంచి కొంత హెల్ప్ తీసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ డ్రోన్ ఇంటర్సెప్టర్ టెక్నాలజీని ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే అమెరికా ఇంపోర్ట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. దానికి సంబంధించి బేరసారాలు కొనసాగుతున్నాయి. అలాగే అమెరికా సైతం గల్ఫ్ దేశాలకి కొంత ఈ విషయంలో సహాయం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరిన్ని దాడులు ఉండబోతున్నాయి గల్ఫ్ దేశాల మీద. మధ్యలో ఒకానొక సమయంలో ఇరాన్ కొంత క్షమాపణలు చెప్పింది, మేము గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం కరెక్ట్ కాదేమో అని కూడా అభిప్రాయపడింది. కానీ వేరే అవకాశం లేని పరిస్థితి కూడా చూస్తున్నాం ఇరాన్ వైపు నుంచి. ఈ నేపథ్యంలో దాడుల తీవ్రత మరింత ఎక్కువ అవుతుండడాన్ని మనం గమనించవచ్చు. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. మరోవైపు బహ్రెయిన్, దుబాయ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తిరిగి ఇరాన్ మీద అటాక్స్ చేయడానికి సైతం మేము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేయడాన్ని మనం చూడొచ్చు. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే అల్మమీర్ రిఫైనరీ నష్టపోవడం అనేది అతిపెద్ద నష్టంగా చెప్తున్నారు. బహ్రెయిన్ చరిత్రలో అతి దారుణమైనటువంటి నష్టంగా ఈ అల్మమీర్ రిఫైనరీని చూస్తున్నారు. అలాగే ఫోర్స్ మేజర్ కండిషన్ని ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం కూడా ఒక అంటే చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి. ఆయిల్ రంగానికి సంబంధించి ఇలాంటి ఒక క్రైసిస్, ఆయిల్ సప్లైస్ తగ్గిపోవడం, అలాగే ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా డెస్ట్రాయ్ అయిపోవడం, స్టోర్స్ అన్నీ, ఇది చరిత్రలో ఒక భయంకరమైనటువంటి క్రైసిస్గా గల్ఫ్ దేశాలకి పరిణమించినటువంటి పరిస్థితి కనపడుతోంది. వరుసగా అన్ని గల్ఫ్ దేశాల మీద ఇరాన్ మరిన్ని దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను సైతం ఈ అంశం మీద మాతో షేర్ చేసుకోండి. Shit.